తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ విశ్వాసులారా, స్నేహితులారా, ఈ దినము క్రైస్తవ సార్వత్రిక లోకమంతా కూడా చేసుకునేటువంటి ఒక గొప్ప పండుగ పెంతెకోస్తు పండుగ. తత్సంబంధంగా అంశము పరిశుద్ధాత్మ రమ్ము మమ్మును విమోచించుము అనే అంశంపై మనం కలిసి ధ్యానం చేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ సందర్భంలో అపోస్తుల కార్యం గ్రంథం 2వ అధ్యాయం కొన్ని వచనాలు మీ కొరకు చదివి వినిపిస్తాను. పెంతెకోస్తు అనే పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడసాగిరి. ప్రార్థన. అతి పరిశుద్ధుడు అయిన తండ్రి, సర్వోన్నతుడా, మహిమాన్వితుడా, మా యేసుక్రీస్తు ప్రభు తండ్రి, ఈ ఉదయకాలము ఈ అపూర్వమైనటువంటి వేడుకగా చేసుకుంటున్న పరిశుద్ధాత్మ పండుగ పెంతెకోస్తు పండుగ సంబంధించినటువంటి వాక్య ధ్యానములో మాతో ఉండండి. నీ మర్మములను మాకు తెలియచెప్పండి. నీ సందేశం మాకు వినిపించండి. యేసునామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రైస్తవ సమాజము, సార్వత్రిక క్రైస్తవ సంఘం చేసుకునే ప్రాముఖ్యమైన పండుగలు కోర్స్ క్రిస్మస్, ఈస్టర్ లేక ఉత్థానము. ఇవి కాకుండా మనకి కొన్ని పండుగలు ఉన్నాయి. ఎపిఫానీ పండుగ, ప్రత్యక్షత, రూపాంతరము, ట్రాన్స్ఫిగరేషన్. పెంతెకోస్తు పరిశుద్ధాత్మ పండుగ, పవిత్రాత్మ కృమ్మరించబడిన దినాన్ని జ్ఞాపకం చేసుకునేది. వీటిని ఎక్కువగా విస్తృత పరిధిలో చేసుకోకపోయినా కొన్ని సాంప్రదాయాలు విధిగా ఈ పండుగలను ఆచరిస్తారు. ఏ మంచి విషయమైనా ప్రభు అయిన యేసు నేపథ్యమైనటువంటి యూదా సాంప్రదాయంలో నుండే మనం ఈ వేరులను లేక దీని నేపథ్యాన్ని స్వీకరిస్తాం. యూదులకు కూడా ఒక 7 ప్రాముఖ్యమైన పండుగలు ఉన్నా అందులో 3 చాలా విశేషమైనటువంటిగా వారు ఆచరిస్తూ ఉంటారు. ఈ పండుగలు ఎక్కడ కూడా ఆగవు. ఈ సంవత్సరం తర్వాత సంవత్సరం కొనసాగి తరతరాలు చేసుకుంటున్న పండుగలు వేల సంవత్సరాల నుంచి. అందులో పెసాక్ అనేటువంటిది అనగా పస్కా, నిర్గమకాండం 12వ అధ్యాయంలో చూస్తాం మనం. తెల్లవారుజామున ఈ హిబ్రూ సమాజం అంతా కూడా ఈ ఐగుప్తు బానిసత్వాన్ని వదిలిపెట్టేసి వాళ్ళు చేయబోయేటువంటి మహా నిర్గమానికి ముందు ముంగుర్తుగా చేసుకునేటువంటి ఈ వేడుక గొర్రెపిల్ల రక్తంలో తమ చేతులు కడుక్కునట. లేవియకాండం 23వ అధ్యాయం 4వ వచనం చూస్తాం. తర్వాత ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం. ఇవేంటంటే దేవునితో వనగూడినటువంటి ఒక నిబంధనలో ప్రవేశించేటువంటి ఈ పండుగ పెసాక్, ప్రీ ఎక్సోడస్ సెలబ్రేషన్. రెండవది షవ్వత్, షెవా అంటే 7, ఒక వారం. అందుకే దీన్ని వారముల పండుగ అంటారు. షవ్వత్ దానిలోంచి వచ్చిందే షబ్బత్ అనేది, సబ్బాత్ అంటాం. వీళ్ళు ఈ మార్గంలో ప్రయాణం చేస్తూ సీనాయి కొండ దాకా వస్తారు. ప్రయాణిస్తూ ఉన్నటువంటి హెబ్రీయులు అక్కడ మోషే చేత దేవుడు వారికి 10 ఆజ్ఞలు అందించడం, తోరా అనేటువంటి ధర్మ శాస్త్రాన్ని వాళ్ళకి అందించినట్లు మనం చూస్తాం. అంతేకాకుండా ఆ దినాన్ని వాళ్ళు నెమరు వేసుకుంటున్నారు. 7 వారాలు దాటిన తర్వాత 50వ దినాన వాళ్ళు నిలిచి చేసుకుంటున్నటువంటి ఏదో కృతజ్ఞత పండుగ అని చెప్పాలి. ఇది షవ్వత్, 7 వారాల పండుగ. మూడవది షుక్కత్. నేను చెప్పాను హిబ్రూ భాషలో సరళం లేదు కాబట్టి షుక్కోత్, గుడారాల పండుగ. ఎందుకు? వీళ్ళ ప్రయాణాలు 40 సంవత్సరాలు అహోరాత్రులు ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళకి నిశ్చితమైన శాశ్వతమైన నివాసాలు లేవు.
వాళ్ళు గుడారాలు పర్ణశాలలు వేసుకొని ఉండాల్సి వచ్చింది. దాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ దీర్ఘ ప్రయాణము ఎడారుల మధ్య చేస్తున్నటువంటి ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకునే పండుగ ఇది. లేవియకాండం 23వ అధ్యాయం 33వ వచనం తర్వాత ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 13వ వచనం నుండి సంఖ్యాకాండం 29వ అధ్యాయం 12వ వచనం నుంచి ఈ ఇతివృత్తం కనబడుతుంది మనకు. ఇవి కాకుండా కోర్స్ వాళ్ళకి పులియని రొట్టెల పండుగ మత్స అంటారు, ప్రథమ ఫలములు బికురీం అనే పండుగ, శృంగధ్వని దినము రోష్ హషనా అంటే యూదుల నూతన సంవత్సరం పండుగ, ప్రాశ్చితార్థ దినము యోమ్ కిపూర్ అనేటువంటి పండుగ అంటే పశ్చాత్తాపం చేసుకొని బలులను అర్పించేటువంటి పండుగ. వీటిలో ఈ పెషాక్ అనేటువంటిది ప్రథమము. వాళ్ళు ఎక్కడా కూడా నిరాటంకంగా ఆచరించినటువంటి పండుగ. ఈ దినాన యెరూషలేముకి ఎక్కడెక్కడున్న యూదులందరూ కూడా వస్తారు. వీళ్ళతో పాటు ఈ పండుగలో చేరేదానికి వేరే వేరే దేశస్తులు, అక్కడున్న వాళ్ళు వ్యాపారస్తులు, ఆయా పనుల మీద యెరూషలేంకి వచ్చిన వాళ్ళు. నిజానికి అప్పుడు వరల్డ్ ట్రేడ్ సెంటర్ యెరూషలేమే. అప్పటికి లండన్, న్యూయార్కులు ఇవన్నీ లేవు. 4 దిక్కుల నుండి ఆ ప్రాంతానికి వచ్చి వాళ్ళు ఈ యెరూషలేము కొండ మీద జరుపుకునేటటువంటి పండుగలో పాల్గొంటారు. కొంతమంది వ్యాపారం కూడా నడుస్తుంది ఇక్కడ, పర్యాటకులు రావచ్చు. ఈ దినం వాళ్ళు చేసుకుంటున్నటువంటి ఈ పండుగ. ఇంకోటి జ్ఞాపకం గమనించాలి మనం, అలెగ్జాండర్ దండయాత్ర తర్వాత సుమారు 300 సంవత్సరాల పాటు గ్రీకులు కూడా వేయలేరు ఈ భూమిని. మనకు భారతదేశంలో ఆంగ్లేయులు పాలన చేయడం ద్వారా మనకు అన్ని మాటలు ఇంగ్లీష్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు పల్లెల్లో రైతులతో సహా కార్మికులు, శ్రామికులు అందరూ ఇంగ్లీష్ పదాలు వాడుతూ ఉంటారు. వాచ్ అని, కార్ అని, బస్ అని, టైం అని అలవాటు అయిపోయినాయి పదాలు మనకు. అలాగే ఈ షవ్వత్ని ఈ గ్రీకు ప్రభావం చేత దాన్ని పెంటెకోస్తు పండుగ అన్నారు. ఎందుకంటే గ్రీకు భాషలో పెంటా అంటే 50వ దినం, పెంటా కొస్తాన్ అంటే 50వ దినము వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి పండుగ ఇది. గమనించండి, ఇప్పటి కనుక మనకు క్రైస్తవ ఈ సంఘటనలు ఏది లేదు ఇందులో. ఇప్పుడు తర్వాత దినాల్లో దీనికి ఒక గొప్ప మార్పు కనబడుతూ ఉంటుంది మనకి. ఆ దినాన సియోను కొండ మీద ఈ మేడగదిలో శిష్యులు దాపుగా ఉండి వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ వారిపై దిగివచ్చినటువంటి ఈ మహాఘట్టాన్ని మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో వారు ఉన్నటువంటి ఆ యొక్క గృహములో అంటే మేడగదిలో బలమైన గాలి, ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా an eruption of the power of the Holy Spirit, అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వాళ్ళు ఒక్కొక్కరి మీద వ్రాలగా, అంటే అది వాళ్ళేం కాలిపోలేదు, కానీ ఆ ప్రభావము అగ్ని జ్వాలల వంటి నాలుకల్లాగా వాళ్ళ మీద పడడం అనేది ఇది ఒక రకంగా ద రెయిన్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఒక పెద్ద వర్షం వచ్చినట్లుగా వాళ్ళ మీద, వడగళ్ళు వచ్చినట్లుగా వాళ్ళ మీద వచ్చినట్టు చూస్తున్నాం మనం. అక్కడ ఒక చిన్న మార్పు జరుగుతుంది. ఏంటంటే ఈ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాటలాడసాగిరి అని ఉంది. కొన్ని అబ్జర్వేషన్స్ చేయాలి మనం ఇక్కడ. ఈ అబ్జర్వేషన్లు ఏంటంటే మనకు ఈ నూతన నిబంధనలో ఒక నూతన అంకం ప్రారంభం అవుతూ ఉంది. ఎన్ ఇంట్రడక్షన్ టు ది హోలీ స్పిరిట్. అంటే కొత్త ఏం కాదు, మనం జ్ఞాపకం చేసుకోవాలంటే కొన్ని రిఫరెన్సెస్ని. కానీ వీళ్ళ అనుభవంలో మాత్రం ఇది శిష్యుల నుంచి ప్రారంభమవుతున్నటువంటి ఒక నూతన అనుభవం ఇది. ఈ అనుభవంలో యెషయా గ్రంథము 61వ అధ్యాయం చూస్తే మొదటి 11 వచనాలు
మెస్సియా రాకడ, మెస్సియా యొక్క బాధ్యతల గురించి మాట్లాడడాన్ని మనం చూస్తున్నాం. అందులో ఏముంటుందంటే, ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. అప్పుడు ఆత్మ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు, యెహోవా హితవత్సరము మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు, సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపచేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండ, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము వారికి ఇచ్చుటకై యెహోవా నన్ను పంపి ఉన్నాడు. అంటే ఇది ఒక మెసాయినిక్ అఫర్మేషన్. అంటే మెస్సియాగా చెప్పుకుంటున్నటువంటి ఈ యొక్క సంకీర్తన లేక ఈ ప్రవచనాన్ని మనం చూస్తున్నాం. దీనిలో మనం ఏం చూస్తున్నామంటే, మొదటిది నా అబ్జర్వేషన్, ఆత్మ ద్వారా విడుదల, పరిశుద్ధాత్మ ద్వారా విడుదల, ద లిబరేషన్ ఫ్రమ్ ది హోలీ స్పిరిట్. యెహోవా ఆత్మ దిగివచ్చుట అనేది యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం. దేనికి ఉద్దేశం ఏంటంటే, వారిని స్వతంత్రులనుగా చేసేదానికి. యెహోవా ఆత్మ వచ్చినప్పుడు అభిషేకించడానికి, అంటే మెస్సియాను అభిషేకించినటువంటి ఘట్టం ద్వారా దేవుని కార్యములు నెరవేర్చేదానికి మెస్సియా యొక్క అజెండా ఇది. టు ఫుల్ఫిల్ ది యాక్ట్స్ ఆఫ్ గాడ్. ఇంకో మాటలో చెప్పాలంటే మెస్సియా యొక్క మిషన్ అది, దైవ కార్యార్థము మెస్సియా వస్తున్నాడని. మళ్ళీ చెప్తాను నేను, మెస్సియా అభిషిక్తుడైంది దేవుని కార్యమును నిర్వహించడానికి, దేవుని యొక్క ఆ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, దేవుని యొక్క ఈ దర్శనాన్ని ఇతను అనువదించడానికి. మిషన్ అన్నమాట, మిషన్ ఆఫ్ గాడ్, మిస్సియో డై. దీన్ని నిర్వహించేటువంటి ఈ కార్యక్రమము మెస్సియా తీసుకున్నాడు. దీనికి మెస్సియా పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి ఈ లోకానికి ఆయన రావడాన్ని, అంటే మనం దీన్ని తర్వాత చూస్తున్నాం. మనం యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఇన్కార్నేషన్ ద్వారా, అంటే దేవుడు ఆయన వాక్యము శరీరధారి అయి మన మధ్య వచ్చేటటువంటి అనుభవాన్ని ఈ మెస్సియా రాకడకు దగ్గరగా పెట్టి చూడాలి మనం. అక్కడ ఈ మెస్సియా రాకడలో ఒకటి ఆత్మ ద్వారా విడుదల, రెండోది పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు దేర్ ఈజ్ ఎ స్పిరిచువల్ హీలింగ్ టు ది వరల్డ్ అండ్ టు ద క్రియేషన్, అండ్ ఆల్సో రెస్టోరేషన్ ఫ్రమ్ ది బ్రోకెన్నెస్. విరిగి నలిగినటువంటి వాళ్ళందరినీ కూడాను ఆయన తిరిగి మరలా కట్టేదానికి, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరించడానికి. అంటే అర్థం ఏంటంటే, ఈ విరిగి నలిగిన దాన్ని తిరిగి ఆయన మరలా పునర్నిర్మాణము చేసేదానికి, నలిగిన హృదయం కల వారిని దృఢపరచడానికి. యెషయా 42లో అంటాడు, ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు అనేది కూడా దీన్ని ప్రక్కన పెట్టి చదవచ్చు మనం. యెషయా 35వ అధ్యాయము 3 నుంచి 6 వరకు కూడా మనం చూస్తున్నాము. అందులో కూడా దాదాపు ఇటువంటి అర్థాన్ని, మెస్సియా రాకడ వలన జరిగేటటువంటి సత్ఫలితాలను మనం చూస్తూ ఉన్నాం. అందులో కూడా ఏంటంటే, సడలిన చేతులు బలపరచుడి, తొట్టిళ్ళు మోకాళ్ళు దృఢపరచుడి, తత్తరిన హృదయంతో ఇట్లా నుండి భయపడక ధైర్యముగా ఉండుడి, ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండను దేవుడు చేయదగిన ప్రతీకారం ఆయన చేయును, ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. అగైన్ ఎ మెస్సియానిక్ ప్రాఫెసీ, రానయున్న మెస్సియా యొక్క వాగ్దానం. ఆత్మ ద్వారా స్వస్థత, పరిశుద్ధాత్మ వాగ్దానము నెరవేర్పు అనేది ఇంకొక అబ్జర్వేషన్ భాగము. అదేంటంటే, ఆయన యోవేలు గ్రంథంలోనే చెప్పబడింది. అక్కడ 2వ అధ్యాయం 28వ వచనంలో యోవేలు గ్రంథంలో కూడా చెప్పబడింది ఏంటంటే, ఆయన ఆత్మ ఎలా వస్తుందంటే, యవనస్తులపైన ఆత్మని కృమ్మరిస్తానంటున్నాడు. వృద్ధులైతే కలలు కంటారు, కానీ నీ యవనస్తులు దర్శనములు చూతురు, కన్స్ట్రక్టివ్ విజన్స్.
దాన్ని నెరవేర్చేదానికి నేను నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తానని ఆ దినము కొరకు ఎదురు చూస్తున్నారు వాళ్ళు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో కూడా నేను వేరొక ఆదరణకర్తని నేను పంపిస్తాను. ఎందుకు? యేసువారుగా ఈ లోకానికి ఆయన శాశ్వత కాలం మనిషిగా ఉండలేడు. ఎందుకంటే దేవుడు పుట్టినా సరే మనిషిగా ఆయన మాయగా పుట్టలేదు, కన్య గర్భాన పుట్టాడు. మనిషి జీవితం కూడా అది అశాశ్వతం. కాబట్టి ఏది శాశ్వతం అంటే తిరిగి దేవుని ఆత్మ, ఆరంభం నుండి అంతం వరకు ఉండేటువంటి దేవుని ఆత్మ. దానిని మీ మధ్యకి ఎందుకు పంపుతానంటున్నానంటే మా యాబ్సెంట్స్ని, అంటే దేవుడు లేడు అనే ఆలోచన లేకుండా నేను మీతో ఉండేదానికి నా ఆదరణకర్తను మీకు పంపిస్తున్నాను అంటాడు. ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. మనం చూస్తాం గ్రంథంలో దావీదును కూడా అభిషేకించినప్పుడు సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో చూస్తాం 13వ వచనంలో, నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. చాలాసార్లు ఈ అభిషేకము ఆరాధనలు మనం చూస్తాం. ఆర్డినేషన్ సర్వీసెస్, కాన్సిక్రేషన్ సర్వీసెస్, కారోనేషన్ అభిషేకాలు ఎందుకు చూస్తున్నామంటే రాజులు, ప్రవక్తలు, యాజకులు, మరి అభిషిక్త గురువులు వీళ్ళు అభిషేకించబడినప్పుడు దేవుని ఆత్మ వారిపై రావడం అంటే అర్థం ఏంటంటే ఇదేదో నార్మల్ ఫంక్షన్ లాగా, విచ్ ఈజ్ నాట్ అన్ ఇన్స్టాలేషన్, నియోగించడం కాదు. అది బలమైన దేవుని ఆత్మ ఈ అభిషేకించబడే వ్యక్తులపై కృమ్మరించబడడాన్ని మనం మననం చేసుకోవాలి. దాని ప్రభావాన్ని, ఆ అనుభవాన్ని మనం మననం చేసుకోవాలి. ఇంపాక్ట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఇక్కడ ఏం జరుగుతుంది అపోస్తల కార్యం గ్రంథంలో 2వ అధ్యాయంలో అంటే దెర్ ఈజ్ ఏ పెక్యూలియర్ ఎక్స్పీరియన్స్. అదేంటంటే ఆడియో విజువల్ మల్టీ సెన్సోరియల్, అంటే పెద్ద మాటలు ఈ దృశ్య, శ్రవణ, వివిధ అతీంద్రియ శక్తుల యొక్క ఆ ప్రభావాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ. మేనిఫెస్టేషన్ అంటే షకీనా. షకీనా అంటే అర్థం ఏంటంటే మేఘం అనటం మనం. షకీనా అంటే ఏంటంటే మేనిఫెస్టేషన్, దేవుడు ప్రస్ఫుటపరచబడడం ఆ మేఘం ద్వారా, ఆయన ఉనికి తెలియపరచబడడం. ఇక్కడ కూడా దేవుని ఆత్మ కృమ్మరించబడినప్పుడు ఈ మేనిఫెస్టేషన్ మనం చూస్తున్నాం. శిష్యులు కూడా మనం చూస్తే వాళ్ళు ఈ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారైనప్పుడు అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, అయినాను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందేదారు. అంటే ఏంటంటే శిష్యులు వాళ్ళు ఆత్మచేత నింపబడినప్పుడు వాళ్ళు నిజంగా శిష్యత్వం నుంచి ఇంకా ఏదో మరొక ప్రమోషన్ లాగా అయిపోయింది వాళ్ళకి. అక్కడ ప్రాబబ్లీ వాళ్ళని ఏమంటున్నారంటే దేవుడు మీరు భూదిగంతముల వరకు పోయి ఈ సాక్ష్యాన్ని చెప్పమంటున్నాడంటే వారు పంపబడిన వారు అవుతున్నారు. స్టెల్లో అంటే పంపడం, అంటే డిసైపుల్స్ హ్యావ్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ అపోజల్స్. శిష్యులు ఏమయ్యారంటే అపోస్తలులు, పంపబడిన వాళ్ళు అయ్యారు. ఇప్పుడులాగా ఏదో బయట ధనం ఫండ్స్ వస్తూ ఉంటే ఇక్కడేదో సేవ చేస్తున్నట్టుగా అపోస్తలులు చెప్పుకోవడం కాదు. అక్కడ నిజమైనటువంటి హతసాక్షులు కాదగినటువంటి అనుభవంలోనికి వాళ్ళు పంపబడినటువంటి వాళ్ళుగా ఒక భయంకరమైనటువంటి అనుభవాలు వాళ్ళు పొందుకున్నారు. వాళ్ళు అక్కడ దేవుని సేవ కొరకు వాళ్ళు నిజమైన అపోస్తలులు. మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్స్ ప్రజెన్స్ అపాన్ ది డిసైపుల్స్. అలాగే సమరయుల మీద అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం చూస్తాం 14వ వచనంలో. సమరయుల మీద పరిశుద్ధాత్మ అంటే ఏంటి? అన్యులైనా కూడా పరిశుద్ధాత్మకు వీడు యూదులే అయి ఉండాలా, నేను వారిని పూనాలంటే అనే ఆలోచన భేదం లేకుండా సమరయుల మీద కూడా పరిశుద్ధాత్మ వారు పొందుకొనడం చూస్తూ ఉన్నాం మనం. అపోస్తలుల కార్యం 8:14. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 46వ వచనం. ఆఫ్ కోర్స్ కొర్నేలి అన్యుడు, రోమీయులు, కొర్నేలి ఇంటి వద్ద అన్యులందరి మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది.
అంటే ది కైండ్ ఆఫ్ యూనివర్సాలిటీ ఇన్ దిస్ ఎక్స్పీరియన్స్, ఈ అనుభవంలో సార్వత్రికత, ఈ అనుభవంలో విశ్వజనీనతను మనం చూస్తున్నాం. ఇక్కడ యూదుడని లేదు, హెల్లెనీయుడని లేదు, దాసుడని లేదు, యజమానుడని లేదు. దేవుని ఆత్మ అందరికీ సమానమే. ఎందుకంటే తర్వాత చూస్తాం మనం అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 36వ వచనం, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. దేవుడు అందరికీ దేవుడైనప్పుడు పరిశుద్ధాత్మకు వీళ్ళే నా వాళ్ళు అనేటటువంటిది లేదని చెప్తున్నారు. ఇక్కడ అపోస్తలుల కార్యం 19వ అధ్యాయం 6వ వచనంలో చూస్తాం. ఎఫెసులో కూడా పౌలు వెళ్ళి బోధన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ గ్రీకులు, హెల్లెనీయులు, అంటే గ్రీకులు అంటే ఎవరు? ప్యూర్ గ్రీక్స్. హెల్లెనీయులు అంటే గ్రీసు దేశంలో ఉన్న యూదులకు అందరికి కూడాను పరిశుద్ధాత్మ కుమ్మరించబడిందని చూస్తున్నాం. 6వ వచనంలో 19వ అధ్యాయం అపోస్తలుల కార్యం 6వ వచనం, పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను. నేనేమంటానంటే గాడ్ ఈజ్ రీవిజిటింగ్ హిస్ పీపుల్ అగైన్. దేవుడి యొక్క పునర్దర్శనాన్ని ప్రభు అయిన దేవుని ఆత్మ ద్వారా మనం చూస్తున్నాం. మీరు నన్ను అడగవచ్చు, ఇది కొత్త అనుభవం కాదు. నిజానికి ఆది కాండంలోనే మనం చూస్తున్నాం. మనం దేవుని ఆత్మ జలముల పైన అల్లలాడుచుండెను అనే దగ్గర నుంచి ప్రారంభించి దేవుడు ఆత్మ కనుక అనే పదాన్ని యోహాను చూస్తున్నాం. కాబట్టి ఆయనను ఆరాధించి వాళ్ళ ఆత్మతో సత్యముతో ఆరాధించాలన్నారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ఆత్మ కుమ్మరించబడినప్పుడు పిరికి వాళ్ళు కూడా ధైర్యవస్తులు అయిపోతున్నారు. నిన్ను ఎరుగనని 3 సార్లు ఒట్టు పెట్టుకున్న పేతురు ఇక్కడ నిలవబడుతున్నాడు. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో ఘనంగా లేచి గొప్ప స్పీచ్ ఇచ్చాడు. అక్కడ 3000 మంది ప్రభు వైపున వారు విశ్వసించి వాళ్ళు నమ్మి బాప్తిసం పొందడానికి సిద్ధపడ్డారంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ అనుభవంలో ఒకడు పొందుకునే ధైర్యాన్ని మనం చూస్తున్నాం. షకీనా మేనిఫెస్టేషన్ అన్యజనుల మీద కూడా, అందరి మీద ఆత్మ కుమ్మరింపు. నిజానికి మోషేకి ఒక అనుభవం ఉంది. మోషే అని పేరు పెట్టి పిలిచినప్పుడు దేవుడు నీవు నిలువబడిన స్థలం పరిశుద్ధమైన స్థలం అన్నాడు. అక్కడ ఆయన ఏం చూస్తున్నాడంటే మండుచున్న పొదను చూస్తున్నాడు. అగ్ని ఉనికి కనబడుతూ ఉన్నది అక్కడ దేవుని సన్నిధానంలో. అక్కడేం దేవుని ముఖం కనబడలే ఆయనకి, మనిషిలాగా కళ్ళు చెవులతో. దేవుని సన్నిధి అంటే పరిశుద్ధాత్మ ఉనికి అగ్ని ద్వారా. అలాగే ఇశ్రాయేలీలు నిర్గమం అంతా కూడాను వారి ముందు ఏముందంటే అంధకారంలో అగ్ని స్తంభం వాళ్ళ ముందు నిలవబడి వాళ్ళకి దారి చూపిస్తున్నట్టు కనబడతా ఉంది. కర్మెలు అనుభవంలో ఏలియా కూడా అక్కడ అన్యులైన 400 పైచీలకు దొంగ ప్రవక్తలందరూ అల్లరి చేస్తూ ఉన్నారు. వాళ్ళ దేవతలను పిలుచుకున్నారు, వాళ్ళ బయలుదేవత రాలా. కానీ ఏలియా ప్రార్థన చేసినప్పుడు జీవమగల యెహోవా దేవుడు వచ్చి, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 35వ వచనం చూస్తున్నాం మనం. పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి అర్పణ చేయబడిన దాన్ని దహించి స్వీకరించడాన్ని మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ని మనం చూస్తున్నాం. ఒక కల్లోలములోను లేక కలవరములోను, ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండ్ కమోషన్, there is a stillness, experience of stillness of the Holy Spirit. ఇక్కడ మనం అదే చూస్తున్నాం. అపోస్తలుల కార్యం గ్రంథం 2వ అధ్యాయంలో ఒక చిన్ని మైక్రో కమ్యూనిటీ ఆఫ్ ది 12 డిసైపుల్స్, నిజానికి 12వ వాడు లేడు ఇందులో, 11 మంది, వాళ్ళు మైక్రో కమ్యూనిటీగా విస్తరించిన విధానాన్ని ఈ అనుభవం ద్వారా మనం చూస్తున్నాం. దెర్ ఈజ్ అ యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం. ఒక నూతన సహవాస నిర్మాణం జరుగుతూ ఉంది, నూతన సమాజ నిర్మాణం జరుగుతుంది క్రీస్తు పేరిట. అదేంటంటే బాబేలు ఘట్టం చూస్తే మనం ఆది కాండంలో వాళ్ళు ఏమనుకుంటున్నారు, రండి మనము పెద్ద హర్మ్యాన్ని, ఆకాశ హర్మ్యాన్ని నిర్మాణం చేసుకుందాం, మనమందరం ఒకే భాష మాట్లాడే వాళ్ళు ఉండాలి, ఒకే జాతి కలిగిన వాళ్ళు ఉండాలి అని వాళ్ళు అనుకున్నారు. అంటే మోనో లింగ్విస్టిక్ పీపుల్గా మేము ఏకభాష మాట్లాడే వాళ్ళం ఉండాలని. దీన్ని ఏమన్నారంటే సెంట్రిపీటల్ అనే ఎక్స్పీరియన్స్ ఉంది సైన్స్లో. దాన్ని ఏమన్నారంటే అభికేంద్ర అనుభవం
అంటే ముడుచుకుపోవడం, లోపలికి ముడుచుకొని తమకు తామే లోపలికి ముడుచుకుపోయి మేము ఒకటి అని వాళ్ళ ఒక అనుభవాన్ని పొందుకుంటున్నారు. అది స్వార్థ చింతనతో. మరొక అనుభవం ఉన్నది ఏంటంటే అది సెంట్రిపీటల్ కాదు, ఇది సెంట్రిఫ్యూగల్ ఎక్స్పీరియన్స్. ఇది అపకేంద్రం, అభికేంద్రం కాదు. అపకేంద్రం అంటే బయటకు విచ్చుకున్నటువంటి వికసించినటువంటి ఈ గొప్ప అనుభవం చూడడానికి చాలా గొప్ప ఆనందాన్ని, ఒక విస్ఫోటం లాగా, ఒక ఇరప్షన్ లాగా, ఎక్స్ప్లోజన్ లాగా మనం ఇది చూస్తున్నాం. దీన్ని ఏది పెంతెకోస్తు అనుభవం. బాబెలేమో ముడుచుకుపోయినట్టు ఒకే జాతి ఒకే ప్రజ అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇక్కడేం జరుగుతుందంటే మీకు తర్వాత చెప్పబోయే అనుభవాన్ని చెప్తున్నాను నేను. దీన్ని నేనేమంటానంటే సెంట్రిపీటల్ కాదు, సెంట్రిఫ్యూగల్ కాదు, ఇది సెంట్రి క్రీస్తు కేంద్రితమైనటువంటి ఒక నూతన అనుభవాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియ స్నేహితులారా, ఈ పరిశుద్ధాత్మ అనుభవాలు రెండు రకాలుగా విశ్లేషించారు. ఏంటంటే వాళ్ళు అన్ని భాషల్లో మాట్లాడుతున్నారని చెప్పారు కదా. అక్కడ ఏమున్నది, వాళ్ళు ఒక్కొక్కళ్ళు వాళ్ళు పరిశుద్ధాత్మ వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. గ్రీకులో గ్లోసా అంటే నాలుక, అంటే మాట్లాడే శక్తి కలిగిందని. లాలియో అంటే మాట్లాడడం. గ్లోసా లాలియా అంటే అర్థం ఏంటంటే నేను రకరకాల భాషల్లో అనవగాహన భాషలు అందాం వీటిని. ఈ భాషలు ఎక్కడ ఎగ్జిస్ట్ అయ్యి లేవు, ఉనికిలో లేవు. అలా అని పిచ్చి పిచ్చి భాషలు అనడానికి వీలు లేదు. నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతున్నారని కాదు. స్పీకింగ్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్, పర్హాప్స్ సచ్ లాంగ్వేజెస్ డోంట్ ఎగ్జిస్ట్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు. స్పీకర్కి తెలియదు ఏం మాట్లాడుతున్నాడు. ఈ మాట్లాడేవాడు, ఈ భాషణకర్త, తనకు తెలియదు ఏం మాట్లాడుతున్నాడు. అలాగే వినేవాడికి కూడా అర్థం కావట్లేదు ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లా. ఎందుకంటే ఈ భాషలు ఎక్కడ లేవు ప్రపంచంలో వినడానికి. లాలియో ఐ స్పీక్. జెనోలాలియా అని ఇంకో మాట ఉంది. అదేంటంటే అవగాహనతో కూడినటువంటి భాష. ఇది మాట్లాడేవాడిని నాకైతే నిజానికి ఆ భాష నాకు తెలీదు, మాట్లాడేవాడు నాకు తెలీదు. కానీ వినేవాళ్ళలో ఎవరో ఒకరికి ఆ భాష తెలుసు. అది ఎందుకంటే ఈ భాషలు ఉన్నాయి ఇప్పుడు ఉనికిలో. ఇందాక గ్లోసలాలియాలో ఆ భాషలు ఎక్కడ లేవు. ఈ జెనోలాలియాలో ఈ భాషల ఉనికి ఉన్నది, ఎక్కడో ఒక చోట ఉన్నది. ఎవరెవరు ఉన్నారు అక్కడ? పార్థీయులు, మాదీయులు, ఎలమీయులు, మెసొపొతేమియులు, యోదయ, కపదొకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, మరి పంపులియా, ఐగుప్తు, ఇంకా లిబియా, రోమా కాలనీస్ నుంచి వచ్చినటువంటి వీళ్ళందరూ కూడా ఉన్నారు. నాకు మాట గుర్తొస్తుంది ఏంటంటే ఆసియా అనే మాటకి. ఆసియా కెన్ బి చైనా నుంచి వ్యాపారులు వెళ్ళి ఉండొచ్చు, ఇండియా నుంచి వ్యాపారులు వెళ్ళి ఉండొచ్చు. ఎందుకంటే మన వాళ్ళు కూడా 2000 సంవత్సరాల పూర్వం నుంచి వ్యాపారాలు చేసిన చరిత్ర ఉంది ఇక్కడ భారతదేశంలో. పూర్వ సంస్కృతి కలిగినటువంటి చైనాలోంచి కూడా వెళ్ళి ఉండవచ్చు వ్యాపారానికి. ఎందుకంటే అది అప్పుడు వరల్డ్ ట్రేడ్ సెంటర్ అదే కాబట్టి వెళ్ళి ఉండొచ్చు. అక్కడ ఆసియా అన్నాడు. నేను డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ ఎయిడ్ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో ఈ జూబిలీ అంటే 50 సంవత్సరాల పండుగ అప్పుడు మన చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో ఉన్న గురువులు అప్పుడు 2400 మంది గురువులు అందరినీ ఒక చోట కూర్చి బెంగళూరు బిషప్ కాటన్స్లో అప్పుడు బిషప్ గారి యొక్క సహకారంతో ఆ గ్రౌండ్స్లో మీటింగ్ పెట్టినప్పుడు వీ హ్యావ్ ఇన్వైటెడ్ జెరూసలేం యాంగ్లికన్ బిషప్ సమీర్ కాఫిటీని ఇన్వైట్ చేశాం. ఆయన ఇన్వైట్ చేసినప్పుడు ఆయన స్పీచ్లో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, మా పితరులు అంటే పాలస్తీనా వాళ్ళు, మా పితరులు ఈ పరిశుద్ధాత్మ కృమ్మరించబడిన రోజున మా పితరులు అక్కడ ఉన్నారు అన్నాడు. ఒళ్ళు పులకరించింది ఆ మాటకి. అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే హీ వాజ్ అఫర్మింగ్ హీజ్ కైండ్ ఆఫ్ ఆ వారసత్వాన్ని ఒప్పుకుంటున్నాడు. మా పితరులు అక్కడ ఉన్నారండి ఆ రోజున పరిశుద్ధాత్మ కృమ్మరించబడినప్పుడు. కాబట్టి మాకు పరిశుద్ధాత్మ
అనుభవాన్ని పొందుకున్న వారసుల్లో మేము ఉన్నామని చెప్తున్నాడు. కాబట్టి ప్రపంచంలో నలుమూలల నుంచి వచ్చిన వాళ్ళకి పరిశుద్ధాత్మ అనుభవాన్ని వాళ్ళకి ఇవ్వడం ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. దీనిలో ఏమున్నదంటే వాళ్ళల్లో అక్కడ వెళ్ళిన వాళ్ళు అనుకున్నారు, ఇదేంటి మా భాష మాట్లాడుతున్నారు, బహుశా అక్కడ ఎవరైనా తెలుగు వాళ్ళు ఉంటే ఏం తెలుగులో మాట్లాడుతున్నారు వీళ్ళు యూదులు. పైగా వాళ్ళందరూ చేపలు పట్టుకునేవారు, వాళ్ళు కదండి ఎక్కువ శిష్యుల్లో. ఇంత పెద్ద భాష ఎట్లా మాట్లాడుతున్నారు? పోనీ తెలుగు కాదు, ప్రాచీన భాష అన్నారు, తమిళ అయి ఉండొచ్చేమో, లేక సంస్కృతం అయి ఉండొచ్చు. వాళ్ళు అరబిక్ భాష మాట్లాడుతున్నారేమో, ఇందాక చెప్పినట్లు పార్థియన్ భాష, మాదియన్ భాష, ఎలమీ భాష. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఎలామీ భాష వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ లాంగ్వేజెస్ ఇన్ ద వరల్డ్. వాళ్ళే సింధు నాగరికత దాకా వచ్చింది. వాళ్ళకి సింధు నాగరికత భాష దగ్గర పెట్టి చూస్తే ఒకేలాగా కనబడుతున్నాయంట. అందులో నుంచే ఆవిర్భవించింది ఈ పాళి, లేకపోతే నాగరి, బ్రహ్మనాగరి, దేవనాగరి భాష నుంచి సంస్కృతం రావడం. ఇదంతా వినడానికి మీకు ఇబ్బంది ఉండదు, కానీ నెట్లో చూడాలి మనం. ఈ భాషలలో మాట్లాడడం పరిశుద్ధాత్మ వాళ్ళకి ఆశ్చర్యం కలుగు చేసింది. కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ నాట్ ఓన్లీ లాంగ్వేజెస్ బట్ ఆల్సో కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ ది పీపుల్, వేర్ ది హోలీ స్పిరిట్ బికమ్స్ ది సెంటర్ అండ్ అన్ ఎన్కంపాసింగ్ పవర్. వీళ్ళందరినీ తన యొక్క లోగిల్లోనికి లాక్కున్నట్టుగా పరిశుద్ధాత్మ అనుభవం నెవర్ బిఫోర్ అండ్ నెవర్ ఆఫ్టర్. నేనేమంటాను, గ్లోసలాలియో కాదు, జెనోలాలియా కాదు, ఇది క్రిస్తోలాలియా, అంటే క్రీస్తు భాష. ఇది ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, ఎనీ టైమ్, త్రూ అవుట్ జనరేషన్స్, దిస్ గాస్పెల్ హ్యాస్ గాన్ టు రీచ్ ఎట్ ది ఎండ్స్ ఆఫ్ ది వరల్డ్. చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ బర్తలోమియో జిగెన్బాగ్ 300 సంవత్సరాల పూర్వం ఆయన డేనిష్ రాజుగారు పంపిస్తే ఆయన వచ్చి ఇక్కడ దేవుని సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. దేవుడు ట్రాంకోబార్, తరంగంబాడిలో. అప్పుడే ఆయన తమిళ భాషలోకి సువార్త ట్రాన్స్లేట్ చేయడం ప్రారంభించాడంట. ఆయన తర్వాత వచ్చిన వాళ్ళు ఫ్రెడరిక్ ష్వార్జ్, హెర్మిట్ ప్లూట్సో, వీళ్ళు తమిళ భాషలోనికి దాదాపుగా సువార్తను ట్రాన్స్లేట్ చేశారు. 200 సంవత్సరాల పూర్వం వచ్చిన విలియం కేరీ గారు, మార్ష్మన్, వార్డ్ అనేటువంటి శ్రీంపూర్ త్రయో, వాళ్ళు దగ్గర 14 భాషల్లోకి మార్చారంట. వీళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు ఈ భాషలు? సిస్టమాటిక్గా ఎలా దీనిని సువార్తను వాళ్ళు తెలుగులోకి, తమిళ్లోనికి, మరి సంస్కృతంలోకి మార్చగలుగుతున్నారనేది ఆశ్చర్యం. గుండర్త్ అనే ఆయన ప్రెస్ని తీసుకొచ్చాడు మొట్టమొదటిసారి, ప్రింటింగ్ ప్రెస్. కెటిల్ అనే ఆయన కన్నడంలోకి ట్రాన్స్లేట్ చేశాడంట. శామ్యుల్ హైబక్, మోంగ్లీ అనేటటువంటి వాళ్ళు వీళ్ళని కన్నడంలోకి ట్రాన్స్లేట్ చేశారు. జీవ్ పోప్ అనే ఆయన తమిళ్లో ట్రాన్స్లేట్ చేశాడు. చార్ల్స్ బ్రౌన్ అనే ఆయన తెలుగు వ్యాకరణాన్ని రాశాడు, తెలుగు నిఘంటువు పదకోశాన్ని రాశాడు. చెన్నై సూరి గారు రాసి ఉంటే కొద్దిమంది ఎవరో ఈ దేశంలో అదృష్టవంతులు, వాళ్ళు మాత్రమే నేర్చుకున్నారు ఈ భాషలు. చార్ల్స్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇది అందరికీ సంబంధించినటువంటి పదకోశం అయిపోయింది, వ్యాకరణం అయిపోయింది. ఆయన తోసేయడానికి వీలు లేదు. శంకరనారాయణ వెళ్ళిన తర్వాత వస్తే వచ్చి ఉండొచ్చు డిక్షనరీలు, కానీ ఒక ఫారినర్ వచ్చి ఇక్కడ తెలుగు నిఘంటువును రాయటం, తెలుగు వ్యాకరణం రాయటం, దిస్ ఇస్ ఆల్ ద గిఫ్ట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, గిఫ్ట్ ఆఫ్ టంగ్స్. వీళ్ళేం బైబిల్ ఒకటే చేయలేదు, వాళ్ళు రామాయణాన్ని ట్రాన్స్లేట్ చేశారు. ఇంకా జీవ్ పోప్ గారు అయితే తమిళ్లో ఉన్న కావ్యాలు ట్రాన్స్లేట్ చేశాడు. ఇదంతా భాషల వరం, పరిశుద్ధాత్మ వరం, క్రిస్తోలాలియా, క్రీస్తు భాష. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఎక్కడెక్కడికో, ఎవ్రీవేర్ టు ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్ carried the gospel. With what language? The language of Christ, language of love. ఇది పరిశుద్ధాత్మ అనుభవం. ప్రియ స్నేహితులారా, కల్సిడన్ అనేటువంటి మహా సభలో
451 ఏడీలో వాళ్ళు ఏం చేశారంటే, ద లార్డ్ ద గివర్ ఆఫ్ లైఫ్, జీవాన్ని అనుగ్రహించిన దేవుడవు, తండ్రి నుండి కుమారు నుండి బయలుదేరువాడైన పరిశుద్ధాత్మ, తండ్రి నుండి కుమారు నుండి బయలుదేరువాడైన పరిశుద్ధాత్మ. కానీ కొంతమంది ఏమన్నారంటే, సిరిల్ ఆఫ్ అలెగ్జాండ్రియా, బాసిల్ ఆఫ్ సిజారియా, కపదోషియన్ ఫాదర్స్ అన్నారు. వాళ్ళు అన్నారు తండ్రి నుండి కుమారుని ద్వారాను, అంటే వర్టికల్ ఇయ్యబడినటువంటి పరిశుద్ధాత్మ, తండ్రి నుండి కుమారుని ద్వారాను. ఇది వచ్చే వారం మనం మాట్లాడుకోబోతున్నాం త్రిత్వం గురించి. అప్పుడు వరకు దాచుకుందాం కొన్ని ఆలోచనలు. తండ్రి నుండి కుమారుని ద్వారాను. ప్రియ స్నేహితులారా, పరిశుద్ధాత్మ అనుభవాన్ని మనం చూస్తే ఇట్ ఈజ్ నాట్ జస్ట్ ఎ మిస్టికల్ లేకపోతే మిస్టీరియస్ ఎక్స్పీరియన్స్, బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ అన్ఫోల్డెడ్, తెరవబడినటువంటి ప్రత్యక్షపరచబడినటువంటి అనుభవం. అది పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. కనుక యెరూషలేము, యూదయ, సమరయము దేశముల ఎందంతటా భూదిగంతముల వరకును నాకు సాక్షులై మీరు ఉంటారని చెప్తున్నాడు. మీరు సాక్షులై ఉంటారు అంటే పరిశుద్ధాత్మ సాక్షుల్ని తయారు చేస్తుంది, ధైర్యాన్ని ఇచ్చి వారు ఈ సువార్త ప్రకటించడానికి అనువుగా. యోహాను సువార్తలో చెప్పినట్లు, నేను వేరొక ఆదరణకర్తను పంపిస్తున్నాను మీ కొరకంటే, టు ఎంకరేజ్ యూ, టు ఇన్స్పైర్ యూ, టు ఎన్రిచ్ యూ అండ్ టు అనాయింట్ యూ విత్ మై స్పిరిట్. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించునే. ఇట్ ఈస్ నాట్ న్యూ పవర్, బట్ ఇట్ ఈస్ మై పవర్, పవర్ ఆఫ్ ద హోలీ గాడ్. పౌలు అనుభవంలోకి వచ్చేటప్పటికి ఆయన అంటాడు, క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడంటున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9 నుంచి 14 వరకు చదవండి. ఎందరూ ఆత్మచేత నడిపించబడుదురో వారందరూ దేవుని వారసులు అవుతారంటున్నాడు. అదే 8వ అధ్యాయం 26వ వచనంలో ఆత్మ ప్రార్థన నేర్పిస్తుంది. అంటే ఏం మాట్లాడాలో తెలియదు దేవుడితో, మనకు ఆయన మాటలు ఇస్తాడు మూల్గులతో. అదే క్రిస్టోలాలియో అన్నది. ఏ భాషలో దేవుడితో మాట్లాడతాం మనకు తెలియదు. కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం అన్నాడు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడు యేసు ప్రభు అని చెప్పలేడు. అంటే నీకు ఆ అనుభవం ఉంటే తప్ప యేసుని క్రీస్తుగా మనం చూడలేం, యేసుని మెస్సియాగా మనం చూడలేం, యేసుని ప్రభువుగా మనం చూడలేం. వన్ స్పిరిట్ బట్ మల్టీ డైమెన్షనల్ గిఫ్ట్స్ ఆఫ్ గాడ్. ఎన్ని వరాలు. నీవు ప్రవచనం చెప్పే వరము, భాషలు చెప్పే వరము, భాషలు అనువదించే వరము, స్వస్థపరిచే వరము, నువ్వు దీర్ఘదర్శిగా దూరంగా ఉండి పలికేటటువంటి మాటలు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, ఇంప్రింట్ ఆఫ్ ది స్పిరిట్, ఆత్మ ముద్ర కలిగి ఉండటం అంటాడు, ద సీల్ ఆఫ్ ది స్పిరిట్. ప్రియ స్నేహితులారా, క్రైస్తవ సంఘం ముగింపులో పరిశుద్ధాత్మ లేకుండా క్రైస్తవ సంఘం ఉనికి లేదు. 2000 సంవత్సరాలు ఎంతోమంది రాజులు, ఎంతమంది చక్రవర్తులు, ఎంతమంది ఈ యొక్క సంఘాలను పాడు చేయాలని, ధ్వంసం చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ సంఘం నిలవబడడానికి ఏకైక కారణం, ఈ సంఘం పరిశుద్ధాత్మ చేత ఏలుబడి చేస్తుంది. పరిశుద్ధాత్మ అధ్యక్షత క్రింద, పరిశుద్ధాత్మ ప్రభావం కింద ఉండిన సంఘంగా చూస్తున్నాం మనం. అపోస్తలుగాని 2వ అధ్యాయంలో లాగానే సంఘానికి ఆత్మ నడిపింపు, ఈ సంఘ నిర్వహణ, ద మిషన్ ఆఫ్ ది చర్చ్ ఈజ్ రెండర్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆత్మాభిషేకము, ఆత్మ ద్వారా స్వస్థత, ఆత్మ ద్వారా శక్తి. ఎన్ని స్వస్థతలు! పేతురు, యోహాను, యాకోబు వెళ్ళి ఆ శృంగార ద్వారం దగ్గర, యెరూషలేం ద్వారం దగ్గర కింద పడి ఉన్న పొంటివాడిని లేపి, నజరేయుడైన యేసు నామమున లేచి నిలువ అంటున్నారు. వాడు దిగ్గున లేచాడంట. అంటే ఆయన శిష్యులకు కూడా ఈ వరం ఇచ్చాడు దేవుడు, తన ఆత్మచేత నింపబడినటువంటి వాళ్ళకి. వీళ్ళెవరయ్యా? వీళ్ళు భూమిని తల్లకిందులు చేయవారు అన్నాడు శిష్యుల్ని, అపోస్తుల కార్యములు. అంటే సాధారణమైన ప్రజలు అసాధారణమైన కార్యాలు, ఆర్డినరీ పీపుల్ కండక్టింగ్ ఎక్స్ట్రాడినరీ థింగ్స్.
సామాన్యమైన వాళ్ళు, అసామాన్యంగా వాళ్ళు దేవుని కొరకు సాక్షులుగా ఉండడం. ఫిషర్ ఫోక్ కమ్యూనిటీ, చేపలు పట్టుకునే వీళ్ళు అద్భుతమైనటువంటి అపోస్తలుగా మారారు. అపోస్తలు మారడం అనేది డిగ్రీ పెట్టుకోవడం కాదు, బిరుదు పెట్టుకోవడం కాదు. ఇప్పుడులాగా హతసాక్షి అవ్వడం వరకు వాళ్ళు అంగీకరించి ఈ భూదిగంతాలకు పోయి వాళ్ళు ఎక్కడెక్కడో వాళ్ళ ప్రాణాలను అర్పణ చేసినటువంటి గొప్ప మహనీయులు. శిష్యులే కాదు, తర్వాత దినాల్లో మనం చూస్తున్నాం ఎంతమంది హతసాక్షులు అయ్యారు. మన దేశంలో తోమా నుంచి ప్రారంభించి ఎంతోమంది నిన్న మొన్నటి వరకు మన యొక్క ఈ గ్రామాల్లో తర్వాత ఈ బస్తీల్లో సువార్త ప్రకటిస్తూ వాళ్ళతో కొట్టబడి ఇదంతా టీవీల్లో చూస్తున్నాం మనం. ఇప్పుడు ముగింపుకి ఈ సువార్త భూదిగంతాల వరకు వెళ్తుందంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి లేకుండా ఈ పని జరగదు. ఇక్కడ లోగోస్ అనేవాడు, జార్జ్ వెర్వర్ అనేవాడు ఒక దర్శనాన్ని చూసి ఒక షిప్ కొనుక్కొని దానికి లోగోస్ అని పేరు పెట్టి ఈ భూమి చుట్టూ ఉన్న నీళ్ల అంచుల్లో ప్రయాణం చేసుకుంటూ అక్కడి నుంచి భూమి లోపలికి సువార్తను అందించేటటువంటి ఒక ప్రక్రియ పెట్టుకున్నాడు, మిషన్ ఆఫ్ గాడ్. దస్ ద చర్చ్ బికమ్స్ బోర్డర్లెస్. అంచులు దాటినటువంటి, అవధులు లేనటువంటి క్రైస్తవ సంఘాన్ని ఈ పరిశుద్ధాత్మ దేవుడు నెలకొల్పుతూ ఉన్నాడు. ఎక్కడ ఆరంభించింది? రూహ్, హిబ్రూ పదం. ద బ్రెత్ ఆఫ్ గాడ్, ద పవర్ఫుల్ బ్రెత్, క్రియేటివ్ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో మానవుని తయారు చేసి వాని నాసికా రంధ్రాల్లో ఆయన ఊపిరిని ఊది, జీవాత్మను ఊది, జీవవాయువును ఊదగా. యోహాను 20వ అధ్యాయం 22వ వచనం చూస్తాం. శిష్యులకు చెప్తున్నాడు ఆయన ఆరోహణం అయ్యేటప్పుడు, మీపై నా పరిశుద్ధాత్మను ఊదుతున్నాను చూడండి అని చెప్పి పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు. ద హోలీ బ్రెత్. హెజ్కేల్ గ్రంథంలో చూస్తాం 37వ అధ్యాయంలో ఆయన ఎముకల మీద జీవాత్మను ఊదగా వాళ్ళు లేచి మనుషుల్లా తయారయ్యారు. పరిశుద్ధాత్మ ప్రభావం చేత మనం అందరినీ కూడా సాక్షులుగా ఆయన పిలుస్తున్నాడు. లూకా సువార్త 24వ అధ్యాయం 47వ వచనం, ఈ సంగతులు మీరే సాక్షులు, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది అంటే పరిశుద్ధాత్మ మీ మీదికి పంపుతున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు ఇక్కడే నిలిచి ఉండమని చెప్తున్నాడు. వీ నీడ్ టు వెయిట్. ఎవ్రీ ఫ్యామిలీ మస్ట్ ఎక్స్పీరియన్స్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎవ్రీ చర్చ్ మస్ట్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందేదారు. యూ విల్ బీ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. ఇక్కడి నుంచి మీరు యెరూషలేము, యోదయ, భూదిగంతముల వరకు, ఇందా చెప్పాను, బోర్డర్లెస్ చర్చ్. ఆత్మ ముద్ర కలిగి ఉండేదానికి ప్రతి కుటుంబము ప్రార్థన చేయాలి, తమ బిడ్డలకు నేర్పాలి. డే ఆఫ్టర్ డే వీ నీడ్ టు నీల్ డౌన్ అండ్ ప్రే, వెయిట్ ఫర్ ద హోలీ స్పిరిట్. ఆత్మ ముద్ర కావాలి మనకు, మన బిడ్డలకు. మన క్రైస్తవ సంఘాల్లో వీ నీడ్ టు అలాట్ టైమ్ ఫర్ ది వెయిటింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఈ ప్రార్థనలో పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టు సమయాన్ని మనం కేటాయించాలి. ద చర్చ్ మస్ట్ బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. యాంత్రికమైన ఆరాధనలలో దేవుని యొక్క ఆత్మ చేత మనం నింపబడేటువంటి ఈ దినము పరిశుద్ధాత్మ పండుగను చేసుకునే ఈ దినాన ఇదేదో ఎవరో సొంత కోస్తుగా పెట్టుకునేటువంటిది కాదు. ఇది హోలీ స్పిరిట్ బిలాంగ్స్ టు ఆల్ క్రిస్టియన్స్. క్రైస్తవులందరికీ అనేది కాదు, మానవులందరికీ. ఆత్మ అందరికీ సంబంధించింది. అన్యులపై ఆత్మ కృంభరించబడింది, ఎఫెసులో ఆత్మ కృంభరించబడింది, హెలెనీలో, గ్రీకులో ఆత్మ కృంభరించబడింది, కొర్నేలి ఇంట్లో అన్యులు ఆత్మ పొందుకున్నారు. ఆత్మ ఆగేది కాదు. పరిశుద్ధాత్మ చేత నింపబడడానికి ఇట్ ఈజ్ ఇనఫ్ ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్. సర్వసత్యంలోనికి మేము నడిపించే ఆత్మ. ఇవాళ ఆ పండుగను మనం చేసుకోబోతున్నాం, పరిశుద్ధాత్మ పండుగ. ఈ దినము పెంతెకోస్తు పండుగ. నూతన క్రైస్తవ ఋతువులో మనం ప్రవేశిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్మ చేత నింపబడడం అంటే మన భాష, మన ప్రవృత్తి, మన జీవన విధానం మొత్తం రూపాంతరపరచబడేటటువంటి ఈ ఉత్కృష్టమైనటువంటి ఈ అనుభవాన్ని పరిశుద్ధాత్మతో మనం పొందుకునే దినం ఇది. ఆహ్వానిద్దాం. మనం దేవునికి ప్రార్థన చేస్తాం ఆత్మ కొరకు.
కళ్ళు మూసుకున్నాం. దేవా కృపామయుడా, ఇది పెంతెకోస్తు అనే పదాన్ని ఒకవేళ వేరే భాష నుంచి మేము పొందుకున్నా దీన్ని పరిశుద్ధాత్మ పండుగగానే మేము ఆస్వాదిస్తూ ఉన్నాం. మా ప్రాంతాలలో, మా సంఘంలోను, మా కుటుంబాల్లోనూ నీ పరిశుద్ధాత్మ అనుభవాన్ని మాకు ప్రసాదించండి. నీ ఆత్మను మాపై ఊదండి ప్రభువా. నీ జీవవాయువుతో మమ్మను ఊది మమ్మ జీవింపచేయమని వేడుకుంటున్నాం. నీ వాక్యము ద్వారా, ఈ సహవాసము ద్వారా నాయన నీ శిలువ కేంద్రిత ప్రజలుగా నీ పరిశుద్ధాత్మను పొందుకున్న వారముగా ఈ లోకములో నిజమైనటువంటి నీ యొక్క ఆత్మ ముద్ర కలిగిన వారముగా జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని యేసునామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము, సమాధానము, ఆయన నూతన శక్తి మనకు అనుగ్రహించబడుగాక. ఆమెన్.